హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒకప్పుడు ఫ్రీ సిమ్స్ అనేటివి అయితే ఉంటుండే. ఫ్రీ సిమ్స్ ఉంటున్నాయి కాబట్టి చాలామంది ఆధార్ కార్డ్తోని సిమ్స్ అయితే వాడేవాళ్ళు. మళ్ళీ ఆ సిమ్ పడేసి ఇంకో సిమ్ అయితే తీసుకునేవాళ్ళు. చాలామంది ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ ఆధార్ కార్డుతోనైతే సిమ్స్ అయితే ఇప్పించేవాళ్ళు. అసలు మీ ఆధార్ కార్డుతోని ఎన్ని సిమ్స్ ఉన్నాయి, ఒకవేళ ఆ సిమ్స్ గనక మీరు వాడనట్లయితే ఆ సిమ్స్ను ఏ విధంగా బ్లాక్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియో అయితే లైక్ చేయండి. మన ఛానల్ 40K అంటే 40,000 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీరు ముందు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో సంచార్ సాథీ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి, దీన్ని మీరు పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నౌ యువర్ మొబైల్ కనెక్షన్స్ యువర్ నేమ్ అని కనిపిస్తుంది కదా. మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలియాలంటే దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మీ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అడుగుతుంది. మీరైతే ఇక్కడ క్యాప్చా కోడ్ని అయితే ఇవ్వండి. ఇక్కడ చూడండి, సక్సెస్ ఓటీపీ సెంట్ అని మీకు రావడం అయితే జరిగింది. మీకు ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన ప్రెస్ చేయండి. లాగిన్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, ఈ మొబైల్ నంబర్తో సెర్చ్ చేస్తే 3 సిమ్స్ అయితే ఉన్నాయని చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీ పేరు మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా మీరైతే తెలుసుకోవచ్చు. అయితే ఈ పైన కనిపిస్తున్న 2 నంబర్లు అయితే నేను వాడుతున్నాను. ఈ కింద కనిపించే నంబర్ని అయితే నేనైతే వాడడం అయితే లేదు. అయితే ఈ నెంబర్ పైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాట్ మై నంబర్, నాట్ రిక్రూటెడ్ అని కనిపిస్తుంది కదా. ఈ నెంబర్ని యూజ్ చేస్తలేం కాబట్టి ఇక్కడ చూడండి, నాట్ రిక్రూటెడ్ మీద క్లిక్ చేసి రిపోర్ట్ పైన క్లిక్. మీరు కంపల్సరీగా ఓకే చేస్తారా క్యాన్సిల్ చేస్తారా అని అడుగుతుంది. మనం ఓకే అంటే కంపల్సరీగా ఈ సిమ్ను బ్లాక్ చేస్తున్నాం కాబట్టి ఓకే పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా ఒక రిక్వెస్ట్ నెంబర్ అయితే రావడం అయితే జరిగింది. ఈ విధంగా మీరు నెక్స్ట్ అయితే ఒక 24 అవర్స్ తర్వాత కానీ 48 అవర్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకున్నట్లయితే ఈ నెంబర్ అనేది అయితే మనకు డిలీట్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఆధార్ కార్డు పైన ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోండి. అదేవిధంగా ఈ సిమ్ మీరు వాడకున్నా, ఈ నెంబర్ వేరే వాళ్ళు వాడుతున్నా, మీరు గనక ఆ నెంబర్ను బ్లాక్ చేయాలనుకుంటే ఈ విధంగా బ్లాక్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీకు యూట్యూబ్కు సంబంధించి ఆన్లైన్కు సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్లో 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.